బిలాము ఏమంటాడు తెలుసా? వాళ్ళ శపించమని రాజుగా కోరుతున్నాడు, కానీ దేవుడు మాత్రం ఏం కోరుకుంటాడంటే వారిని దీవించడం నాకు మంచిది అంటాడు. ఈరోజు దేవుడి కోరిక ఏం తెలుసా? నువ్వు దీవించబడటం దేవుడి దృష్టికి మంచిది. అందులో ఏమాత్రం సందేహం లేదు. దేవుడు నిన్ను ఆశీర్వాదానికి వారసులకు నేను పిలిచి ఉన్నాడు, లోకంలో నుంచి ప్రత్యేకపరిచి ఉన్నాడు. అందులో ఏమాత్రం సందేహమే లేదు. పిల్లలు, కీర్తన గ్రంథం 24వ అధ్యాయంలో మనం చూస్తూ వచ్చినప్పుడు, ఆ కీర్తన గ్రంథము దేవుడి వాక్యంలోకి వస్తే అక్కడ రాయబడిన మాట కూడా దేవుడు ఆశీర్వాదం గురించి రాస్తూ వచ్చాడు. 24వ అధ్యాయం 50వ వచనంలో చూస్తే, బేతనియా అనే ప్రదేశానికి యేసు ప్రభు వారు తన శిష్యులను తీసుకెళ్ళాడు. ఏం చేశాడు? తన శిష్యులను తీసుకెళ్ళి ఏం చేశాడంటే, అక్కడ శిష్యులను ఏమంటాడు తెలుసా? తన 2 చేతులు ఎత్తి వారిని దీవించాడంటే, ఏమని? మీరు బాగుండాలయ్యా, మీరు ఆశీర్వాదాలు అనుభవించాలయ్యా అని యేసు ప్రభు వారు బేతనియా అనే ప్రదేశానికి శిష్యులను ప్రత్యేకించి తీసుకెళ్లి మరి ఆశీర్వాదాన్ని ఇస్తా వచ్చినాడు. కనుక ఈ రోజున దేవుడు అనేక రీతులుగా మనల్ని ఆశీర్వదించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. అందులో ఏమాత్రమో సందేహపడాల్సింది ఏం లేదు. అంటే చాలాసార్లు మనం ఏమంటామంటే, పెద్దవాళ్ళ చేత ఆశీర్వాదాన్ని, అయ్యా మీరు మమ్మల్ని దీవించమని పెద్దలను అడుగుతాం. తర్వాత కొన్నిసార్లు మనం ఇంకా దేవుడు ఎరిగిన జనాంగం అయితే సేవకుల దగ్గరకు వచ్చి ఏమని ప్రార్థన చేయమని అడుగుతాం. అయ్యా మేము దీవించబడినట్లుగా మీరు మా కొరకు ప్రార్థన చేయండి. సేవకులు కూడా అడుగుతాం. అవునా? పెద్దలను అడుగుతాం, సేవకులను అడుగుతాం. తర్వాత మీరైతే మనము కూడా దేవుడిని ఏమంటామంటే, అయ్యా నన్ను దీవించవా, అన్ను దీవించవా అని దేవుడిని పదే పదే మనం అడిగేటువంటి వారుగా ఉంటాము. ప్రియమైనటువంటి వాళ్ళరా, ఇక్కడ చాలా ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, ఆదికాండము 1వ అధ్యాయం 27వ వచనంలో 27 వచనాల్లో ఏమని రాయబడుతూ వచ్చిందంటే, పిల్లరా, దేవుడు ఆదామును సృష్టించినప్పుడు మొట్టమొదట ఆదామునే దేవుడు ఏమన్నా తెలుసా? దేవుని ఆశీర్వదించాడంట వ్యక్తిని. ఏమని? మీరు ఫలించి అభివృద్ధి పొంది దీవించబడి విస్తరించబడాలి అని. కానీ మొట్టమొదటి మానవునే దేవుడు ఏం చేశాడు? ఆశీర్వదించాడు. ఆనాడు ఆశీర్వదించిన దేవుడు ఈనాడు నిన్ను ఆశీర్వదించడా? ఈనాడు నిన్ను కూడా ఆశీర్వదించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. అయితే పిల్లల, చాలా ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, మనము దేవుని చేత ఆశీర్వాదాన్ని పొందుకోవడం కోసం వెంపర్లాడేవారిగా, వేగిరపడేవారిగా మనం ఉండాలి. సాతాను యొక్క ఆశీర్వాదం కూడా ఎలా ఉంటుందో ఒక మాట గుర్తు చేస్తుంది. సాతాను ఎలా దీవించింది మనుషులను? మనం పేకాట ఆడేమనుకోండి, వెళ్ళి పేకాట ఆడితే పేకాటలో 2 లక్షలు వచ్చినాయి, మనకి లేదు 10 లక్షలు వచ్చింది అనుకున్నాం. చాలా మంది ఈ మధ్య పేకాట బాగా ఆడుతున్నారు. 10 లక్షలు వచ్చినాయి అనుకోండి. ఈ డబ్బు ఏంటి? ఎవరిచ్చిన డబ్బు ఇది? దేవుడు ఇచ్చిందా? దేవుడు ఇచ్చిందా? లేదు కోడి పందాలు ఆడేవాడు, ఏదో. ఇక మీరు గమనించండి, ఇశ్రాయేలు యోధ దేవుడు ఎదిగిన తర్వాత యేసు ప్రభువుని వెంబడించినప్పుడు యోధ డబ్బు కోసమే దేవుడిని అనుసరించాడు. కానీ ఆ టైంలో తెలుసా, దేవుడు ఇవ్వలేదు డబ్బు. ఎందుకు ఇవ్వలేదంటే, యోధా హృదయం దేవుని ఎదుట సరైనదిగా లేదు. యోధా హృదయం దేవుని ఎదుట సరైనదిగా లేకపోవడం వల్ల అపవాది డబ్బులు ఇచ్చింది. యేసు ఎవరికి? యోధ ఎంత ఇచ్చింది? 39 వెండి నాణ్యాలు. ఆ రోజుల్లో చాలా విలువైంది 39 వెండి నాణ్యాలు. అంత విలువైన డబ్బుగా భావించుకున్న డబ్బు యోధ యొక్క ఉనికి కారణంగా వచ్చింది. యోధ ఏమవుతూ వచ్చింది? ఉరి పెట్టుకొని చనిపోతూ వచ్చింది. మామూలుగా అయితే చనిపోయేవాడు కాదు యోధ. ఎందుకు ఉరి పెట్టుకొని చచ్చిపోవాల్సి వచ్చిందంటే, యోధ బ్రతుకులో జరిగిన విషయం ఏంటంటే, యోధ యొక్క జీవితంలో జరిగిన పరిస్థితి ఏంటంటే చూస్తే, యోధ జీవితంలో ఆ డబ్బు యోధ చనిపోవడానికి కారణమవుతుంది. అందుకే ధనము సమస్త కీడులకు మూలం. మీరు గమనిస్తే ఆ దినాలలో మీరు చూసినట్లయితే మరి గెహాజీ ఏం చేశాడు? నయమాను మరి గిఫ్ట్ ఇవ్వడానికి వచ్చినప్పుడు ఎలీషా తృణీకరిస్తే గెహాజీ వెంటబడిపోయి మరి తెచ్చుకున్నాడు. ఇది దేవుడిచ్చిన డబ్బా, అపవాదిచ్చిన డబ్బా? అపవాదిచ్చిన డబ్బు. కనుక అపవాదిచ్చిన డబ్బు కాబట్టి ఈ డబ్బు ద్వారా గెహాజీకి ఏమొచ్చింది తెలుసా? కుష్ఠరోగం వచ్చింది, వ్యాధులు వచ్చింది. కొంతమంది దృష్టిలో ఏంటి ఆలోచన చెప్పమంటారా? మన దృష్టిలో కూడా ఉండొచ్చు. ఏ విధము చేతనైతే డబ్బు సంపాదించడమే నాకు ముఖ్యం, నేనేమైపోయినా పర్లేదు అనుకునే మనస్తత్వం కూడా చాలా మందిలో ఈరోజు ఎక్కువగా ఉంటుంది.
మీరు గమనించండి. ఒకవేళ నీకు అపవాదిస్తే ఆ అపవాదించిన డబ్బు నీ జీవితానికి, ఉరికి, వ్యాధికి కారణమవుతుంది. గమనించండి. ఇప్పుడు మామూలుగా మనందరం అనుకుందాం, బంగాళాలు కట్టుకోవడం, తర్వాత మంచి మంచి కార్లు కొనుక్కోవడం, మంచిగా వెహికల్స్ కొనుక్కోవడం, తర్వాత మంచి స్థలాలు కొనుక్కోవడం. చాలా మంది దృష్టిలో ఈరోజు ఆశీర్వాదం అంటే ఇదే. చాలా మందికి తెలిసిన ఆశీర్వాదం ఇదే. ఇలాంటి ఆశీర్వాదం మనం అనుకుంటున్నాం కదా. దేవుడిచ్చే ఆశీర్వాదం గురించి ఆలోచిస్తే ఏంటో తెలుసా? ఏ రోగాలు లేకుండా ఉండటం, నెమ్మదిగా ఉండటం, సమాధానం అనిపించడం, శాంతిని కలిగి ఉండటం, దేవుడిచ్చే రక్షణ పొందుకోవటం, పరలోక రాజ్యపు నిత్య జీవాన్ని పోగొట్టుకోకుండా ఆ నిత్య రాజ్యంలో నేను ఉండాలని ఆశతో బ్రతకడం, ఇలాంటివి కొంతమంది దృష్టిలో ఆశీర్వాదంగా భావించుకునే ఉంటారు. అవునా? చెప్పండి, ఏది ఆశీర్వాదం? ఇప్పుడు మన మనసులో ఏది ఆశీర్వాదం అనుకుంటే అదే మనకు ఆశీర్వాదం అవుతుంది. ఇప్పుడు మనకు ఏది ఆశీర్వాదం అనుకుందాం చెప్పండి? దేవుడిచ్చే నెమ్మది, దేవుడిచ్చే శాంతి, దేవుడిచ్చే సమాధానం, దేవుడిచ్చే ఆరోగ్యం, దేవుడిచ్చిన రక్షణానందం, దేవుడిచ్చిన నిత్య జీవం, దేవుడిచ్చిన ఇవేమి నీకొద్దా? నిజంగా ఆత్మ సంబంధంగా దేవుడి గురించిన గ్రహింపు కలిగినటువంటి వ్యక్తికి ఏం ఆలోచన వస్తుందంటే, నాకు నెమ్మది లేకపోతే ఎట్లా, నాకు శాంతి లేకపోతే ఎట్లా, నాకు రక్షణానందం లేకపోతే ఎట్లా, నేను పరలోకం వెళ్ళకపోతే ఎట్లా, నేను ఈ భూమి మీద బ్రతుకుండి నేను చేసేది ఏముంది? కనుక ఈ ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం యొక్క విలువ తెలిసిన వాడికి లోకం మీద, అందుకని మొదట నా రాజ్యమును నీతిని ఎదుగుడి తొదకు మీకు అవన్నీ అనుగ్రహించబడతాయి. కనుక నువ్వు ఫస్ట్ దేనికి ప్రయారిటీ ఇస్తావో, ఏ ఆశీర్వాదాన్ని నువ్వు కోరుకుంటావో దానిని బట్టి లోక సంబంధమైన ఆశీర్వాదం నీకు దేవుడు ఇవ్వటం ప్రారంభిస్తాడు. దేవుడు నిన్ను దీవించడం ప్రారంభిస్తాడు. దేవుడు పెట్టారా? అందుకనే ఒకవేళ మనము ఆత్మ సంబంధమైన ఆశీర్వాదానికి ప్రాధాన్యతని ఇవ్వకపోతే అంట అపవాది మనల్ని మోసంలో పడేస్తుంది. జాగ్రత్త. ఈరోజు పెద్ద పెద్ద సేవకులు కూడా డబ్బు దగ్గర పడిపోతున్నారు. చాలా మంది పరిచారకులు, సేవకులు, విశ్వాసులు అందరూ కూడా డబ్బు దగ్గర ఆయనతో కక్కుర్తి పడేమవుతున్నారు, నిత్యత్వాన్ని దూరం చేసుకుంటున్నారు. ఈరోజు నిత్యత్వం అనేది లోకం. అందుకని దేవుడు అంటాడు, ఒక వ్యక్తి దేవుడికి సిరికిని దాసుడు కానేరు. కానీ మనం సిరికి దాసులం కాదు, డబ్బుకు మనం దాసులం కాదు. మనం ఎవరికి దాసులం? దేవుడికి దాసులం. అంతే. మన బ్రతుకు దినాలంతా అయ్యా నేను ఈ లోకానికి దాసుడు కాదు, నీకు దాసుడు. యూదా దేనికి దాసుడయ్యాడు? యేసు ప్రభువుని ఎదురుగానే ఉంచుకున్నాడు, కానీ దేనికి దాసుడైపోయాడు? డబ్బుకు దాసుడయ్యాడు. యేసు ప్రభు కంటే డబ్బును ఎక్కువ ప్రేమించాడు. గెహాజీ ఎలీషాను అనుసరిస్తున్నాడు, కానీ దేనికి దాసుడయ్యాడు? డబ్బుకు దాసుడయ్యాడు. అందుకే డబ్బు కోసం ఏదైనా చేయడానికి తెగిస్తా వచ్చాడు. ఈరోజు డబ్బు కోసం మనం బ్రతికితే డబ్బు మనల్ని నానా రకాలైన కార్యాలు చేయడానికి మనల్ని ప్రేరేపిస్తుంది. అంటే చెడు మార్గాల ద్వారా డబ్బు సంపాదించడానికి మనల్ని ముందుకి తీసుకెళ్తుంది. అందుకే ఇప్పుడు లంచాలు తీసుకుంటున్నారు చాలా మంది. నాకు ఎవరో మనం బ్రదర్ చెప్తా ఉన్నారు, అన్నయ్య చిన్న పని చేసి పెట్టడానికి పెద్ద అమౌంట్ అడిగారు, బేరాలు ఆడాల్సి వస్తాం, తగ్గించినందుకు ఆ పని మొత్తం గుర్తు పెట్టారంటే. అంటే లోకంలో మనుషులు ఎక్కడున్నారంటే లంచాల ద్వారా డబ్బు సంపాదిస్తుంటున్నారు. ఎవరు సంపాదించారో మనకు తెలుసు. పొట్టి జక్కయ్య ఏం సంపాదించాడు? కోట్లు సంపాదించాడు. ఎట్లా సంపాదించాడు? అన్యాయంగా సంపాదించాడు. జక్కయ్యకి అర్థమైపోయింది అన్యాయపు డబ్బు జీవితాన్ని పాడు చేస్తుందని. జక్కయ్యకి తెలిసింది కాబట్టి ఏం చేసింది తెలుసా? తనకిచ్చిన దాంట్లో నుంచి అన్యాయంగా సంపాదించింది కదా అంతా, దానివల్ల ఎక్కడ శాపం వస్తుందని గ్రహించుకున్నటువంటి జక్కయ్య ఏం చేశాడంటే ఆ డబ్బు మొత్తం దాన ధర్మాలు చేసి పడేసాడండి. ఎందుకంటే ఇతరులకు ఇచ్చేసాడు. ఎవరైతే మోసం చేసి తీసుకున్నారో అక్కడ ఇచ్చేసాడు. ఎందుకంటారు చెప్పండి? జక్కయ్య అలా ఎందుకు డబ్బుని సంపాదించుకొని కష్టపడి సంపాదించకపోయినా మోసపూరితంగా సంపాదించిన డబ్బుని ఎందుకు పనిచేశాడు చెప్పండి? ఈరోజు మన ఇంట్లో ఉండాల్సిన డబ్బు, మన ఇంట్లో ఉండాల్సిన బంగారం, మనం కలిగి ఉన్న వస్తువు, మనం కలిగి ఉన్న ప్రతిదీ కూడా ఇట్స్ హోలీ. ఇఫ్ ఇట్ ఇస్ నాట్ ఎ హోలీ, అది పవిత్రమైనది కాకపోతే నథింగ్ ఎల్స్ వద్దని చెప్పేసి నాకు అవసరం లేదు. ఎస్ఎన్ గారి దగ్గరికంట ఒక స్త్రీ, ఒక సహోదరి 5 లక్షలు తీసుకొని వచ్చిందంట ఇద్దామని. ఎస్ఎన్ గారు అన్నాడంట, నువ్వు వద్దమ్మా నాకు అవసరం లేదన్నాడంట. అంటే బతిమలాడిందంట, అన్నయ్య నేను ఎంత ఇష్టపడి తెచ్చాను తెలుసా నీకు 5 లక్షలు, నువ్వేం వద్దంటావు ఏంటంట. భక్సింగ్ గారి దగ్గరికి ఒక అతను వచ్చి బ్లాంక్ చెక్ ఇచ్చాడు.
అంటే ఏంటి, ప్లెయిన్ చెక్ ఇచ్చి రాసుకో, ఎంత రాసుకుంటావు అన్నాడంట భక్సింగ్ గారు. ఎంత రాసుకుంటే అనిపిస్తాను సిద్ధంగా. భక్సింగ్ గారు అంట ఆ చెక్ నీ దగ్గర ఉంచిపోయా, నాకు అవసరం లేదు అంటే. ఇప్పుడు శోధన గమనిస్తున్నారా? ఇప్పుడు భక్సింగ్ గారు దాన్ని గెస్ చేయగలుగుతూ వచ్చి, అంచనా వేయగలుగుతూ వచ్చాడు. ఎలాగా? ఈ ఖాళీ చెక్ ఇచ్చాడు, ఎంత పెద్ద శోధన కదా. ఏం రాసుకోవాలి ఇప్పుడు? ఎంతైనా రాసుకోవచ్చు కదా. భక్సింగ్ గారు వద్దయ్యా నాయన. తర్వాత యేసన్న గారు ఆ రీతికి ఆ మాట అన్న తర్వాత అబ్రహాం గారు సాక్ష్యం చెబుతున్నాడు. ఇప్పుడు హోసన్నా మినిస్ట్రీస్ నడిపిస్తున్న అబ్రహాం గారు ఏం సాక్ష్యం చెబుతున్నారంటే, పక్కనే ఉన్నాడంట ఈయన వెళ్ళి ఇట్లా చూస్తున్నాడు, విచిత్రంగా చూస్తున్నాడు అంట. ఏంటి 5 లక్షలు పంపిస్తామంటే వద్దంటాడు ఏదైనా అని అబ్రహాం గారు పక్కనే ఉండి పరిశీలనగా చూస్తున్నాడంట. చూస్తూ ఉంటే ఆ వెళ్ళిపోయిన తర్వాత చెప్పాడంట, ఎట్లా సంపాదించిందో తెలుసా 5 లక్షలు అన్నాడంట. ఎట్లా సంపాదించిందో తెలుసా 5 లక్షలు? ఆమె వ్యభిచారం చేసి సంపాదించిన డబ్బు అంటే ఆ డబ్బు. అలాంటి వ్యభిచారం చేసిన సంపాదించిన డబ్బు తీసుకొచ్చి ఎక్కడిస్తుంది? దేవుడికి ఇస్తుంది. అందుకే యేసన్న గారు అన్నాడు, నువ్వు ఆమెతో అనకుండా ఆ డబ్బు నాకు అవసరమో లేదని చెప్పాడు. నీ జీవితంలో నువ్వు పొందుకునే ప్రతి రూపాయి దేవుని ఆశీర్వాదం చేత వచ్చిందై ఉండాలి. అపవాది నీకు ఇస్తుందేమో ఆలోచించుకో. అపవాది నేను ప్రేరణలోకి తీసుకెళ్తుందేమో, డైవర్ట్ అవ్వద్దండి, డైవర్ట్ అవ్వద్దు. అలా సంపాదించేటట్టయితే ఆ డబ్బు నీకు రానున్న దినాల్లో నీ వ్యాధులకి, నీ ఉరికి కారణమవుతుంది. నువ్వు వ్యాధులు పాలవుతావు, రోగాలు తెచ్చుకుంటావు, తర్వాత నీవు ఉరికి అప్పగించబడతావు, మరణిస్తావు. అందుకే ఒకడు సర్వలోకము సంపాదించి వాని ప్రాణాన్ని పోగొట్టుకుంటే వారికి ఏమీ ప్రయోజనం. దేవుడు చెప్తుంటున్నాడు. కనుక ఇప్పుడు ఈరోజు మనం ఆశీర్వాదపు రహస్యాన్ని మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఎలా దీవించబడాలి ప్రభువా అనేది, ఎలా ఆశీర్వాదకరంగా చేయబడాలి అయ్యా. ఈరోజు 5 విషయాలు చూద్దామండి ఆశీర్వాదం యొక్క రహస్యం. ఈరోజు నువ్వు ఇవన్నీ చేయగలిగితే తప్పక ఇది మొదలుకొని, అగ్గయ్య బాబు చెప్పాడు చూసావా, ఇది మొదలుకొని నీ కుటుంబాన్ని దీవించడం ప్రారంభిస్తాడు, నీ వ్యాపారాన్ని దీవిస్తాడు, నీ పంటలను దీవిస్తాడు, నిన్ను అన్ని విధాలుగా దీవెనకరంగా చేసుకుంటూ వస్తాడు. చూద్దామా? దేవుడు వాక్యంలోకి వచ్చినట్లయితే పరిశుద్ధిగా